రైళ్లకు సంబంధించి అతిపెద్ద సమస్య ఏంటంటే వందే భారత్లు, వందే సాధారణలు, రకరకాల కొత్త కొత్తవన్నీ తెస్తున్నారు. కానీ ప్రధానంగా సఫర్ అవుతున్నటువంటిది ఏంటంటే సాధారణ ప్రయాణికులు ఎవరైతే టిక్కెట్తో ప్రయాణిస్తారో, ఇప్పుడు ఇక్కడి నుంచి హైదరాబాద్కి పోవాలంటే అయ్యే ఖర్చు బస్సుతో పోల్చుకుంటే ట్రైన్ తక్కువ, అందుకనే ట్రైన్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ప్లస్ సీట్లు ఉంటాయి కదా, కానీ సీట్లు కాదు కదా, నుంచోడానికి కూడా అవకాశం లేనంతగా సాధారణ ప్రయాణికులకు సంబంధించినటువంటి ట్రైన్లు అల్లాడిస్తున్నటువంటి వేళ 1000 బోగీలు కొత్తగా లైన్లోకి తీసుకొస్తున్నటువంటి రైల్వే శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలకు సేవలు అందిస్తున్న రైళ్లకు కొత్త బోగీల ఏర్పాటు మీద రైల్వే శాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా 370 రైళ్లకు 1000 కొత్త జనరల్ బోగీలను ఏర్పాటు చేస్తుంది. ఈ ప్రక్రియ నెలాఖరు పూర్తవుతుందని రైల్వే బోర్డు ప్రకటించింది. ఈ బోగీల ద్వారా రోజు 1,00,000 మంది ప్రయాణించవచ్చని పేర్కొంది. పలు రైళ్లకు ఎప్పటికే 583 జనరల్ కోచ్లను అమర్చితే మిగతా రైళ్లకు ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతున్నట్టు ప్రకటనలు తెలిపింది. దేశంలోని అన్ని రైల్వే జోన్లు, డివిజన్లలో ఈ కోచ్లను ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతుందని రైల్వే బోర్డు సీనియర్ అధికారి ఒకరు ప్రకటించారు. రాబోయే 2 ఏళ్లలో 10,000 నాన్ ఏసీ కోచ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని రైల్వే బోర్డు చెప్పింది. ఈ నాన్ ఏసీ కోచ్లను అధునాతన సౌకర్యాలతో పాటు భద్రతా ప్రమాణాలతో రూపొందించినట్టు కూడా రైల్వే శాఖ చెప్పింది. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ప్రజలు మోడీ సర్కార్ మీద తీవ్ర ఆగ్రహంతో ఉంది. రైల్వే స్టేషన్ బాగు చేశారు, రైళ్లు బాగు చేశారు, కానీ సాధారణమైనటువంటి ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందన్నటువంటి అసంతృప్తి నేపథ్యంలో 1,00,000 మందికి సరిపడా 1000 బోగీలు వస్తున్నాయి. కానీ ఇంకా కావాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువైతే ఉంది.